హాయ్, నేను మీ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి టీ20 వరల్డ్ కప్ భారత్‌తో బహిష్కరిస్తే ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఏంటంటే దీంట్లో ఎక్కువగా నష్టపోయేది బ్రాడ్‌కాస్టర్స్ అండి. ఎందుకంటే వీళ్ళు అడ్వర్టైజింగ్ చేసుకుంటారు. సో, ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రేజీగా ఉంటది యాక్చువల్‌గా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తుంటారు ఈ మ్యాచెస్‌ని. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అది మెయిన్‌గా ఏంటంటే చాలా ప్రెస్టీజ్ కూడా తీసుకుంటారు యాక్చువల్‌గా ఈ మ్యాచ్. మనం గెలవాలి అని. పాకిస్తాన్ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి. కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఉంటదంటే ఇండియా ఓడిపోవాలి, పాకిస్తాన్ గెలవాలని. సో, యాక్చువల్‌గా ఈ ప్రాబ్లమ్ అంతా ఎక్కడొచ్చిందంటే మన 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఎందుకంటే యాక్చువల్‌గా మనం వెళ్లి అక్కడ ఆడాలి యాక్చువల్‌గా పాకిస్తాన్‌లో. కానీ మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సో, ఆ మ్యాచెస్ అన్నీ దుబాయ్‌లో షిఫ్ట్ చేశారు యాక్చువల్‌గా. దుబాయ్‌లో ఆడాము. సో, దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని వాళ్ళేంటంటే ఇప్పుడు మ్యాచెస్ ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి మేము దీన్ని కూడా బహిష్కరిస్తాం. సో, మీరు ఆడినప్పుడు మేమెందుకొచ్చి ఆడాలి మీ దగ్గర? మీ మీ ట్రోఫీలో మేమెందుకు ఆడాలి? అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, ఏమవుతదో అప్‌కమింగ్ అప్డేట్స్‌లో నేను మీకు అప్డేట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చేదుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.